Yeah, hello students. Today we have started new topic, that is profit and loss account in final accounts. ఓకేనా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఫైనల్ అకౌంట్స్లో ఏమేమి ఉంటుందమ్మా? ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. సో ట్రేడింగ్ అకౌంట్ ఆల్రెడీ we are discussed, రైట్? ట్రేడింగ్ అకౌంట్లో ఏమేమి వస్తాయి అనేది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. అండ్ నౌ we are discussing about profit and loss account. సో ట్రేడింగ్ అకౌంట్కి ప్రాఫిట్ అండ్ లాస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఓకే, సో ట్రేడింగ్ అకౌంట్ అంటున్నాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ట్రేడింగ్ అకౌంట్లో ఏమొస్తుందమ్మా మనకి? వీ హ్యావ్ టు నో ద గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్. మనకి ట్రేడింగ్ అకౌంట్లో గ్రాస్ ప్రాఫిట్ లేదా గ్రాస్ లాస్ వస్తుంది. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో నెట్ ప్రాఫిట్ లేదా నెట్ లాస్, నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. సో ఈ నెట్ ప్రాఫిట్ నెట్ లాస్ అనేది మళ్ళీ ఎక్కడ ఉంటుంది మనకి? బ్యాలెన్స్ షీట్లో. బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి కదమ్మా. సో బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్. సో క్యాపిటల్ అనేది ఏంటి? లయబిలిటీ. సో లయబిలిటీ సైడ్ క్యాపిటల్కి నెట్ ప్రాఫిట్ వచ్చినట్టయితే ప్లస్ చేయాలి, నెట్ లాస్ వచ్చినట్టయితే క్యాపిటల్ నుండి మైనస్ చేయాలి. ఓకేనా, క్యాపిటల్ అమౌంట్కి నెట్ ప్రాఫిట్ అనేది ప్లస్ చేయాలి, నెట్ లాస్ అనేది మైనస్ చేయాలి. ఓకేనా, సో మనకి ఫైనల్ అకౌంట్స్ అంటే కంప్లీట్గా 3 అకౌంట్స్ ప్రిపేర్ చేయాలమ్మా. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ ఈజ్ ఎ స్టేట్మెంట్, ఇట్స్ నాట్ ఏ అకౌంట్. ఓకేనా, డెబిట్ క్రెడిట్ ఉంటేనే దాన్ని అకౌంట్ అంటాం. బ్యాలెన్స్ షీట్కి డెబిట్ క్రెడిట్ ఉంటుందా? నో, నెవర్. అసలు బ్యాలెన్స్ షీట్కి డెబిట్ క్రెడిట్ అనేది ఉండదు. ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్ షోయింగ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఏ బిజినెస్. సో బిజినెస్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది అనేది మనకి పర్టికులర్ బ్యాలెన్స్ షీట్ పైన బేస్ అయి ఉంటుంది. అంటే వాళ్ళ అసెట్స్ ఎంత ఉన్నాయి, లయబిలిటీస్ ఎంత ఉన్నాయి అనేది మనకి బ్యాలెన్స్ షీట్ ఫైనాన్షియల్ పొజిషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ బేస్లో బిజినెస్ అనేది రన్నింగ్ కంటిన్యూటీగా ఉండాలా లేదా వైండప్ చేయాలా అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, సో బ్యాలెన్స్ షీట్కి డెబిట్ క్రెడిట్ ఉండదు, ఇట్ ఈస్ ఏ స్టేట్మెంట్స్. ఓకేనా, సో అక్కడ బ్యాలెన్స్ షీట్ అనేది టాలీ అవ్వాలి. సో ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ చేయాలి, నెక్స్ట్ వన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఆ ట్రేడింగ్ అకౌంట్లో వచ్చిన ప్రాఫిట్, సో ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది ఇక్కడ, ప్రతిదీ కూడా చైన్ సింక్. అంటే ట్రేడింగ్ అకౌంట్లో వచ్చిన ప్రాఫిట్ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో యాడ్ అవుతుంది. ఆ గ్రాస్ ప్రాఫిట్తోనే నెట్ ప్రాఫిట్ వస్తుంది. అంటే గ్రాస్ ప్రాఫిట్కి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అన్నీ యాడ్ చేస్తే మనకి నెట్ ప్రాఫిట్ వస్తుంది, రైట్? ఈ నెట్ ప్రాఫిట్ని మళ్ళీ మనం ఏం చేస్తాం? బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ క్యాపిటల్కి ప్లేస్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇప్పుడు గ్రాస్ ప్రాఫిటే ఫాల్ట్ ఉందనుకోండి, గ్రాస్ ప్రాఫిటే రాంగ్ వచ్చింది మనకి. సో ఆ రాంగ్ అమౌంట్ని తీసుకెళ్ళి మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో తీసుకుంటాం. ఆ రాంగ్ అమౌంట్కి ఇన్కమ్స్ యాడ్ చేసినా మళ్ళీ రాంగ్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ కూడా లాస్ వస్తుంది. సో మళ్ళీ ఆ నెట్ ప్రాఫిట్ని బ్యాలెన్స్ షీట్ క్యాపిటల్కి యాడ్ చేసినప్పుడు మనకి బ్యాలెన్స్ షీట్ అనేది టాలీ అవ్వదు. ఓకేనా, సో మనం చేసిన సమ్ కరెక్టా కాదా అని ఎలా తెలుస్తుందమ్మా? బ్యాలెన్స్ షీట్ అనేది ఖచ్చితంగా టాలీ అవ్వాలి. టాలీ అవ్వాలంటే ఏంటి? ఈక్వల్ లయబిలిటీస్ ఎంత ఉన్నాయో అసెట్స్ కూడా అంతే ఉండాలి, రెండు కూడా ఈక్వల్ అన్నమాట. అక్కడ మనకి ఏది కూడా డిఫరెన్స్ అనేది రాకూడదు. డిఫరెన్స్ వచ్చిందంటే ఎక్కడో మనం మిస్టేక్ చేసినట్టే. సో ప్రతిదీ కూడా జాగ్రత్తగా జరిగి, ఇక్కడ మనం 3 అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నామంటే ఒకదానికి ఒకటి బేస్ అయి ఉంటుంది. మనకి ఫైనల్గా బ్యాలెన్స్ షీట్ చేసే వరకు తెలియదు మనం చేసింది రాంగా రైటా అని, రైట్? ఎందుకంటే ఇక్కడ టాలీ అవ్వలేదు అంటే మనకి ఏదో మిస్టేక్ చేసినట్టు, టాలీ అయిపోయిందంటే రైట్, ఇట్ ఈస్ ఓకే. బట్ అది టాలీ అయ్యేంత వరకు ఈ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది చాలా కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ట్రేడింగ్ అకౌంట్లో చేసిన గ్రాస్ ప్రాఫిట్తోనే మనకి నెట్ ప్రాఫిట్ బేస్ అయి ఉంటుంది. ఈ ట్రేడింగ్ అకౌంట్లో వచ్చిన గ్రాస్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ తీసుకుంటాం. సో ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏదైనా ఇన్కమ్స్ ఉంటే కూడా క్రెడిట్ చేస్తాం. ఆ గ్రాస్ ప్రాఫిట్కి ఈ ఇన్కమ్స్ అన్నీ యాడ్ చేసి డెబిట్ సైడ్ ఉన్న ఎక్స్పెన్సెస్ని మైనస్ చేస్తేనే నెట్ ప్రాఫిట్ వస్తుంది. సో అలా మనకి గ్రాస్ ప్రాఫిట్ మిస్టేక్ అయినా నెట్ ప్రాఫిట్ మిస్టేక్ అవుతుంది అండ్ టోటల్గా బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వదు. సో చేసేది ఖచ్చితంగా జాగ్రత్తగా చూస్తూ చేయండి.
ఓకేనా. సో ట్రేడింగ్ అకౌంట్లో ఏంటమ్మా ఓన్లీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో మోస్ట్లీ అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్యాక్టరీ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మనకి ట్రేడింగ్ అకౌంట్లోనే వస్తాయి. సో ట్రేడింగ్ అకౌంట్ ప్రొఫార్మా ఒక్కటి పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే ఇంకా మీకు ప్రాబ్లం ఉండదు. సో మీకు ప్రొఫార్మా ఏది రాకుండా డైరెక్ట్గా సమ్స్ చేస్తే మిస్టేక్స్ అవుతాయమ్మ. అంటే అక్కడిది ఇక్కడ పోస్ట్ చేయడం, ఇక్కడ అక్కడ చేయడం ద్వారా ఏమవుతుంది ప్రాబ్లం. ఇప్పుడు మనకి వేజెస్ అండ్ శాలరీస్ ఇస్తారు. సో వేజెస్ అనేదేమో ట్రేడింగ్ అకౌంట్లో వస్తుంది, శాలరీస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తుంది. ఓకేనా. సో మనం శాలరీస్ని ట్రేడింగ్ అకౌంట్లో, వేజెస్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేసినా మనకి అమౌంట్ అనేది డిఫరెన్స్ అవుతుంది. సో అందుకే ప్రొఫార్మా అనేది జాగ్రత్తగా చూడండి అమ్మ. ప్రొఫార్మా ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. ప్రొఫార్మా ఒక్కటి నేర్చుకున్నారంటే ఫైనల్ అకౌంట్స్ ఈజీ, ఇంకా దానికి ఇంకా ఏది ఉండదు. ఓకేనా. సో నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ అంటారా. సో ఆ 2 times మనకి ప్రొఫార్మా వచ్చిందంటే దానికి రిలేటెడ్ అడ్జస్ట్మెంట్ వచ్చినప్పుడు అది ప్లస్సా మైనస్ అనేది తర్వాత విషయం. బట్ అక్కడ ఎక్కడ ఏది వస్తుంది, ఏ ఐటమ్ని ఎక్కడ పోస్ట్ చేయాలి అనేది మీకు ఒక ఐడియా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రొఫార్మా అనేది ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో ట్రేడింగ్ అకౌంట్ ఫస్ట్ ఇట్ స్టార్ట్ విత్ ఓపెనింగ్ బ్యాలెన్స్. సో డెబిట్ సైడ్ ఓపెనింగ్ బ్యాలెన్స్తో స్టార్ట్ అవుతూ క్రెడిట్ సైడ్ క్లోజింగ్ బ్యాలెన్స్తో, క్లోజింగ్ స్టాక్తో ఎండ్ అవుతుంది. అండ్ ఇంకా మనకు మెయిన్గా వచ్చేది అంటే పర్చేసెస్, వేజెస్, ఫ్యాక్టరీ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ సైడ్ సేల్స్, క్లోజింగ్ స్టాక్. ఇది మాత్రం మనకి ట్రేడింగ్ అకౌంట్లో ఇంపార్టెంట్ ఐటమ్స్. నెక్స్ట్ వన్ ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే. నెక్స్ట్ ఏంటమ్మా, ప్రాఫిట్ అండ్ లాస్. ఫైనల్ అకౌంట్ అంటే ఏంటి, ఇవి 3 చేస్తేనే ఫైనల్ అకౌంట్. ఇవి 3 ఎందుకు, మనకి ప్రాఫిట్ వచ్చిందా, బిజినెస్లో లాస్ వచ్చిందా, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్లో ఫైనాన్షియల్ పొజిషన్ తీసుకోవచ్చు. సో టోటల్గా దీన్ని ఏమంటున్నాం మనం, ఫైనల్ అకౌంట్. సో ఫైనల్ ఇంకా ఇది ఇప్పుడు మీకు ఫైనల్ ఎగ్జామ్స్ ఎలాగో మీ రిజల్ట్ ఎలా వస్తుందో, సో ఇక్కడ కూడా బిజినెస్ ఏం చేస్తుందంటే ఫైనల్ అకౌంట్ని ప్రిపేర్ చేసి దాని రిజల్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. సో బిజినెస్ అనేది ఎంత ప్రాఫిట్ వచ్చింది ఈ ఇయర్లో, అసలు అసెట్స్, బ్యాలెన్స్, లయబిలిటీస్ ఎంత ఉంది అనేసి రిజల్ట్ కోసం ఫైనల్ అకౌంట్స్ని ప్రిపేర్ చేస్తారు. ఓకే. సో అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఇవి 3 చేస్తేనే అది కంప్లీట్గా ఫైనల్ అకౌంట్. ఓకేనా. సో మనం ఏంటంటే ఫస్ట్ 1 by 1 డిస్కస్ చేస్తున్నాం, కంప్లీట్గా 3 ఒకేసారి కాకుండా 1 by 1. సో 2-3 ప్రాబ్లమ్స్ ట్రేడింగ్ అకౌంట్లో చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అండ్ తర్వాత బ్యాలెన్స్ షీట్, డైరెక్ట్గా 3 కంబైన్డ్గా ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వీక్ ఐ థింక్ ఆఫ్టర్ పొంగల్ ఏంటంటే మీకు ఇంకా ప్రాక్టీసింగ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మీకు ఇంతవరకు నోట్స్ కొంచెం లైట్గా జస్ట్ సిలబస్ మేజర్ టాపిక్సే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, రైట్. సో ఒకటే టాపిక్లో మనం ప్రాబ్లమ్స్ అనేది ఇంకా ప్రాక్టీస్ చేయలేదు, అవునా. సో అందుకే మీకు ఏంటంటే నెక్స్ట్ వీక్లో ప్లాన్ చేస్తున్నాను. సో ఈ టైంలో ఏంటంటే మీకు నోట్స్ ఇంకా కంటిన్యూస్గా ఒక్కొక్క చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నామంటే జస్ట్ మేజర్ టాపిక్స్ని, సో వాట్ ఈజ్ వాట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, రైట్. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఒక్కొక్క యూనిట్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో అప్పుడు ఏంటంటే మీరు నోట్స్ కూడా రెడీ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వినండి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి అమ్మా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. This account is prepared to calculate the net profit of the business. ఓకేనా. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎందుకు ప్రిపేర్ చేస్తామమ్మా, టు నో ద నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. కంప్లీట్గా నెట్ ప్రాఫిట్ వస్తుందనే రూల్ ఏం లేదు, కంపల్సరీ నెట్ ప్రాఫిటే. ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. సో మనం అక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. సో దిస్ అకౌంట్ ఈజ్ ప్రిపేర్డ్ టు క్యాలిక్యులేట్ ద నెట్ ప్రాఫిట్ ఆఫ్ ద బిజినెస్. There are certain items of incomes and expenses of the business which must be taken into consideration for calculating నెట్ ప్రాఫిట్ ఆఫ్ ద బిజినెస్. సో ఇక్కడ నెట్ ప్రాఫిట్ రావాలంటే ఇక్కడ మనకి బిజినెస్ రిలేటెడ్ ఐటమ్స్, ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్ అవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో వాటన్నిటిని తీసుకొని మనం ఇక్కడ నెట్ ప్రాఫిట్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఓకే. సో ట్రేడింగ్ అకౌంట్లో ఫ్యాక్టరీ రిలేటెడ్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్. ఓకే. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో బిజినెస్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అండ్ బిజినెస్ రిలేటెడ్ ఇన్కమ్స్. ఓకే.
సో ఆల్ ద ఇన్కమ్స్ ఆర్ క్రెడిటెడ్ అండ్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ ఆర్ డెబిటెడ్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనకి ఏదైనా ఇన్కమ్ ఉంటే క్రెడిట్ సైడ్ చూపించాలి, ఎక్స్పెన్సెస్ మనం పే చేయాల్సినవన్నీ డెబిట్ సైడ్. ఓకేనా. సో క్రెడిట్ ఇన్కమ్స్ నుండి డెబిట్ సైడ్ ఎక్స్పెన్సెస్ని మైనస్ చేస్తే మనకు వచ్చేదే నెట్ ప్రాఫిట్. There are of indirect nature concerning the whole business and relating to varied activities which are done by the business for the purpose of making the goods available to the consumer. So ikkada business payments, so indirect payments, so already we are discussed. All the direct expenses are posted in trading account and all the indirect expenses are recorded in profit and loss account. Okay. So the indirect expenses may be selling expenses, distribution expenses, management expenses, financial expenses, losses, assets working order and depreciations. This account is prepared for nominal accounts and its balance is transferred to capital account as the whole profit or loss will be that of the owner and it will increase or decrease his capital. Okay. సో మనం ఇక్కడ నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు మనకు వచ్చిన నెట్ ప్రాఫిట్ లేదా నెట్ లాస్ రెండింటిలో ఏది వచ్చినా సరే మనం ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, క్యాపిటల్ అకౌంట్. సో క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు అంటున్నారు. సో క్యాపిటల్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, క్యాపిటల్ ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది అంటే నెట్ ప్రాఫిట్ వచ్చినప్పుడు మనం క్యాపిటల్కి ప్రెస్ చేస్తాం, అంటే క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెట్ లాస్ వచ్చినప్పుడు క్యాపిటల్ నుంచి మైనస్ చేస్తాం. సో లాస్ వచ్చినప్పుడు క్యాపిటల్ డిక్రీజ్ అవుతుంది, ప్రాఫిట్ వచ్చినప్పుడు క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏది వచ్చినా కూడా నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ అది ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, క్యాపిటల్ అకౌంట్కి మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. సో బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్కి ప్రాఫిట్ వచ్చినప్పుడు ప్లస్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ ప్రొఫార్మా చూడండి అమ్మా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2016. ఓకే. జస్ట్ ప్రొఫార్మా ఇది డేట్, ఇక్కడ ఏ డేట్ ఇస్తే ఆ డేట్ని తీసుకోవాలి. సో ఫస్ట్ బై స్టార్ట్ విత్ ఇన్కమ్స్. బై గ్రాస్ ప్రాఫిట్. సో ఈ గ్రాస్ ప్రాఫిట్ అనేది ఎక్కడ వస్తుంది మనకి, ట్రేడింగ్ అకౌంట్. సో మనం ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు మనకి గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది కదమ్మా, ఆ గ్రాస్ ప్రాఫిట్ని ఇక్కడికి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఓకేనా. ట్రేడింగ్ అకౌంట్లో వచ్చిన గ్రాస్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం. బై గ్రాస్ ప్రాఫిట్ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. సో ప్రాఫిట్ వచ్చినప్పుడు income side, so all the profits, incomes and gains are credited and all the losses, expenses are debited in profit and loss account. Okay, clear. మనకి ప్రాఫిట్స్ వచ్చినా ఇన్కమ్ వచ్చినా కూడా అవన్నీ కూడా ఏమవుతుందమ్మా, ఇన్కమ్స్ ప్రాఫిట్స్ అన్నీ క్రెడిట్ వైపు చూపించాలి, ఎక్స్పెన్సెస్ లాసెస్ అన్నిటినీ పేమెంట్స్ అన్నీ డెబిట్ సైడ్ చూపించాలి. ఓకేనా. మనకి ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ వచ్చినట్టయితే క్రెడిట్ సైడ్ బై గ్రాస్ ప్రాఫిట్. ఇఫ్ కేస్ గ్రాస్ లాస్ వచ్చినట్టయితే టు గ్రాస్ లాస్, అంటే లాసెస్ సైడ్ ఎక్స్పెన్సెస్ సైడ్ని లాస్ని చూపిస్తున్నాం. ఓకేనా. ట్రేడింగ్ అకౌంట్లో ప్రాఫిట్ వచ్చినప్పుడు బై క్రెడిట్ సైడ్ బై గ్రాస్ ప్రాఫిట్, లాస్ వచ్చినప్పుడు డెబిట్ సైడ్ టు గ్రాస్ లాస్. ఓకే. నెక్స్ట్ సో ఇన్కమ్స్ కొంచెం తక్కువ ఉంటాయమ్మా చూడండి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఎక్కడ వస్తుందో మనకు క్యాపిటల్ ఇంట్రెస్ట్ కావచ్చు, అమౌంట్ ఇంట్రెస్ట్, ఏ ఇంట్రెస్ట్ అయినా కావచ్చు. సో అక్కడ మనం రిసీవ్డ్ అంటున్నాం. రిసీవ్డ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ కమ్మింగ్ ఇన్, వీఆర్ రిసీవింగ్. సో క్యాష్ ఈజ్ కమ్మింగ్ ఇన్, ఇక్కడ మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. రిసీవ్డ్ అంటే ఏంటి, ఇన్కమింగ్. సో అమౌంట్ అనేది మన దగ్గరకు వస్తుంది. సో ఆల్ ద ఇన్కమ్స్ ప్రాఫిట్స్, ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ కూడా ఏంటి ప్రాఫిట్. సో ప్రాఫిట్ క్రెడిట్ చేసాం. నెక్స్ట్ ఆల్ ద రిసీవబుల్స్, రిసిప్ట్స్, ఇన్కమ్స్, గెయిన్స్ అన్నీ కూడా ఏమంటున్నాం క్రెడిట్. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ అనేది మనం రిసీవ్ చేసుకుంటున్నాము అంటే అమౌంట్ అనేది మనకు వస్తుంది. సో అందుకే దీన్ని క్రెడిట్. నెక్స్ట్ వన్ డిస్కౌంట్ రిసీవ్డ్.
కమిషన్ రిసీవ్డ్. సో రిసిప్ట్స్ అన్నీ కూడా మనకి క్రెడిట్ అవుతుందమ్మా. ఓకేనా, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్. సో ఇవి మనకి ట్రేడింగ్ అకౌంట్లో రాదు, ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్ రెంట్ ఫ్రమ్ టెనెంట్స్. సో మనం రెంట్ ఇచ్చాం, సో రెంట్ రిసీవ్డ్. రెంట్కి ఇచ్చామంటే వాళ్ళ దగ్గర నుంచి రెంట్ రిసీవ్ చేసుకుంటాం, సో రెంట్ రిసీవ్డ్. ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దానిపైన వచ్చే ఇంట్రెస్ట్ కానీ ఇన్కమ్ కానీ మనకి రిసీవ్ అవుతుంది, సో అది కూడా ఇన్కమ్. నెక్స్ట్ అప్రెంటిస్షిప్ ప్రీమియం. సో ప్రీమియం రిసీవ్డ్. సో ఏ రిసిప్ట్స్ అయినా కూడా క్రెడిట్ మా. ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్. సో డిబెంచర్స్ పైన ఇంట్రెస్ట్ అంటే మనకు వస్తుంది, ఎక్స్ట్రా అమౌంటే కదా అది. సో ఆల్ ద ఎక్స్ట్రా అమౌంట్, రిసీవబుల్ అమౌంట్స్ అన్నీ కూడా ఇన్కమ్స్. ఇన్కమ్ ఫ్రమ్ ఎనీ అదర్ సోర్స్. ఇంకా ఏ సోర్స్ నుంచి అయినా రాయల్టీ రిసీవ్డ్, ఫీజ్ రిసీవ్డ్, ఏదైనా రిసిప్ట్ వచ్చినప్పుడు ఇక్కడే తీసుకోవాలి. నెక్స్ట్ మిస్సెలేనియస్ రెవెన్యూ రిసిప్ట్. సో మిస్సెలేనియస్ అంటే చిన్న చిన్న రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఇన్కమ్స్ ఏదైనా ఉన్నా కూడా ఇక్కడే తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ నెట్ లాస్ వస్తే క్రెడిట్ సైడ్, నెట్ ప్రాఫిట్ వస్తే డెబిట్. సో నెట్ లాస్ ఆర్ నెట్ ప్రాఫిట్ వాట్ ఎవర్ ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్ ఆర్ బ్యాలెన్స్ షీట్ క్యాపిటల్. సో ఇక్కడ నెట్ లాస్, బై నెట్ లాస్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. ఓకేనా. లాస్ వచ్చినప్పుడు, లాస్ ఎప్పుడు వస్తుంది మనకి, డెబిట్ ఈజ్ మోర్ దెన్ క్రెడిట్. అంటే మనకి ఇక్కడ వచ్చిన ఇన్కమ్స్ కంటే డెబిట్ సైడ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి లాస్ వస్తుంది. సో అప్పుడు అది ఎక్కడ చూపించాలి, బై నెట్ లాస్. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్. సో బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ నుండి ఈ నెట్ లాస్ అనేది మైనస్ చేయాలి. ఓకేనా. నెట్ ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది, ఇన్కమ్స్ ఆర్ మోర్ దెన్ ఎక్స్పెన్సెస్, దట్ ఈస్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈజ్ మోర్ దెన్ డెబిట్. ఇక్కడ డెబిట్ ఎక్స్పెన్సెస్ కంటే క్రెడిట్ సైడ్ టోటల్ ఇన్కమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి నెట్ ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు ఆ నెట్ ప్రాఫిట్ని కూడా క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో నెట్ ప్రాఫిట్ వచ్చినప్పుడు క్యాపిటల్కి ఏమవుతుందమ్మా, ప్లస్ అవుతుంది. ఓకేనా. సో చూడండి ఇక్కడ డెబిట్ సైడ్ చూడండి, టు గ్రాస్ లాస్. సో లాస్ వచ్చినప్పుడు ఎక్కడ చూపించాలి, డెబిట్ సైడ్. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్, ట్రావెలర్ శాలరీస్ ఎక్స్పెన్సెస్, కమిషన్. ఇక్కడ అన్ని పేమెంట్స్, ఇది కమిషన్ పేడ్, ఇదే కమిషన్. డెబిట్ సైడ్ కమిషన్ అంటే పేమెంట్, క్రెడిట్ సైడ్ కమిషన్ అంటే రిసిప్ట్. ఓకేనా. సో మనకి క్వశ్చన్లో కూడా కమిషన్ అని చెప్పి 2 అమౌంట్స్ ఇస్తారమ్మా, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. సో డెబిట్లో వచ్చిన అమౌంట్ని ఎక్స్పెన్సెస్గా పేమెంట్గా తీసుకోవాలి, క్రెడిట్లో వచ్చిన అమౌంట్ని రిసిప్ట్గా తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ బ్యాడ్ డెబ్ట్స్, గోడౌన్ రెంట్. సో ఇదే గోడౌన్ అంటే ఇక్కడ వస్తే మనకి రిసీవ్డ్ అవుతుంది, ఇక్కడ పేమెంట్స్ డెబిట్ సైడ్ ఉంటే పేమెంట్స్. ఎక్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్, క్యారేజ్ అవుట్వర్డ్, బ్యాంక్ చార్జెస్, ఏజెంట్స్ కమిషన్, అన్కీప్ ఆఫ్ మోటార్ లారీస్, మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్, రెంట్, రేట్స్, ట్యాక్సెస్, హీటింగ్ అండ్ లైటింగ్. ఇక్కడ ఫ్యాక్టరీ అని వచ్చినప్పుడు అది ఎక్కడ వస్తుంది, ట్రేడింగ్ అకౌంట్. ఇక్కడ ఫ్యాక్టరీ అనేది మెన్షన్ లేదు, సో ఇది ఎక్కడ తీసుకుంటున్నాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇఫ్ ఇక్కడ ఫ్యాక్టరీ వస్తే ట్రేడింగ్ అకౌంట్. ఆఫీస్ సాలరీస్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, postage and telegrams, telephone charges, legal charges, audit fees, insurance, general expenses, depreciation and maintenance, depreciation, repairs and maintenance. Next financial expenses, discount allowed, interest on capital, interest on loans, discount on bills discounted, extraordinary expenses, loss by fire, cash deflections. ఓకే. సో ఇవన్నీ కూడా ఏంటమ్మా, ఎక్స్పెన్సెస్. సో డెబిట్ సైడ్ అన్నీ ఏం తీసుకుంటాం మనం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఆల్ ద ఎక్స్పెన్సెస్, లాసెస్, పేమెంట్స్. ఓకేనా. సో ఆ ఎక్స్పెన్సెస్లో మనకి ఏమేమి ఉన్నాయి, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్, జనరల్ ఎక్స్పెన్సెస్, ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్, ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెన్సెస్. సో
వేటిలో ఏమొస్తుందని చెప్పేసి మనకి సపరేట్గా ఇచ్చారు. సో ఈ ప్రొఫార్మా ఇక్కడ నేర్చుకోవాలమ్మా. ఈ ప్రొఫార్మా పైన బేస్ అయ్యే మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు ఈ డెబిట్ టోటల్ మొత్తం చేయాలి. సో ఈ డెబిట్ ఎక్స్పెన్సెస్ అన్నీ క్రెడిట్ ఇన్కమ్స్ నుండి డెబిట్ ఎక్స్పెన్సెస్ని మైనస్ చేస్తే ఏమొస్తుంది మనకి? నెట్ ప్రాఫిట్. సో ఈ నెట్ ప్రాఫిట్ని ఏం చేయాలి? క్యాపిటల్కి యాడ్ చేయాలి. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్కి నెట్ ప్రాఫిట్ అనేది ప్లస్ అవుతుంది. ఓకేనా. సో ఒక ప్రాబ్లం చూద్దాం. ఫ్రమ్ ద ఫాలోయింగ్ బ్యాలెన్సెస్ extracted at the close of the year ended 31st March 2016, prepare profit and loss account of Miss Ashok and Son as at the date. చూడండి, గ్రాస్ ప్రాఫిట్ 1,01,000. సో గ్రాస్ ప్రాఫిట్ అంటున్నాం. ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది అంటే ఇది ఎక్కడ వస్తుందమ్మా? నెట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ బై గ్రాస్ ప్రాఫిట్, బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. సో ఈ గ్రాస్ ప్రాఫిట్తోనే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా. 1,01,000. నెక్స్ట్ క్యారేజ్ అవుట్వర్డ్. సో క్యారేజ్ అవుట్వర్డ్ ఈజ్ ఏ ఎక్స్పెన్సెస్. సో ఇట్ ఈస్ డెబిటెడ్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. క్యారేజ్ అవుట్వర్డ్ 2,500. నెక్స్ట్ సాలరీస్ 5,500. సాలరీస్ ఎంతమ్మా? 5,500. నెక్స్ట్ రెంట్ 4,100. సో ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు, డైరెక్ట్ రెంట్ ఇచ్చారు. సో ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎక్స్పెన్సెస్, అంటే పేమెంట్ ఆఫ్ రెంట్. ఇఫ్ ఇట్ ఈస్ రిసీవ్డ్ దే హ్యావ్ మెన్షన్డ్ రెంట్ రిసీవ్డ్. ఓకేనా. రిసీవ్డ్ అయినప్పుడు మనకు అది రెంట్ రిసిప్ట్ అయినప్పుడు రిసీవ్డ్ అని ఇస్తారమ్మా. ఇక్కడ ఏమీ ఇవ్వకుండా డైరెక్ట్ రెంట్ ఇచ్చారంటే ఇట్ ఈస్ ఎ రెంట్ పేమెంట్. సో అప్పుడు ఎక్కడ తీసుకుంటాం? డెబిట్ సైడ్. ఎంత? 4,100. నెక్స్ట్ ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం 900. ఇది కూడా డెబిట్. బ్యాడ్ డెబ్ట్స్ 100. బ్యాడ్ డెబ్ట్స్ ఎంతమ్మా? 2,100. బ్యాడ్ డెబ్ట్స్ కూడా మనకి లాస్ లాంటిది, ఎందుకంటే ఇది రావాల్సిన అమౌంట్ ఇంకా మనకి రాలేదు. సో ఇవన్నీ కూడా మనం అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కానీ ట్రీట్ చేస్తున్నాం. ఓకేనా. అండ్ వన్ థింగ్ మా అడ్జస్ట్మెంట్ వచ్చినప్పుడు కూడా నెక్స్ట్ టాపిక్ మనకి అడ్జస్ట్మెంట్లో ఏంటంటే, సో వన్ ఈజ్ రికార్డెడ్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బ్యాలెన్స్ షీట్. సో ఇక్కడ రెంట్ అన్నారు. రెంట్ 4,100. మనకు అడ్జస్ట్మెంట్లో అవుట్ స్టాండింగ్ రెంట్ 400 అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే డెబిట్ సైడ్ రెంట్ అమౌంట్కి అవుట్ స్టాండింగ్ రెంట్ అనేది ప్లస్ చేయాలి. ఇట్ ఈస్ 4,100 ప్లస్ 400 4,500. నెక్స్ట్ మళ్ళీ ఆ అవుట్ స్టాండింగ్ రెంట్ని బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ చూపించాలి. ఓన్లీ 400. ఓకేనా. ప్రీపెయిడ్ రెంట్ అన్నప్పుడు మైనస్ చేయాలి. సో 4,100 మైనస్ 400. ఓకేనా. సో ఇలా ప్రీపెయిడ్ అవుట్ స్టాండింగ్ అనేది చూడు. అవుట్ స్టాండింగ్ అంటే మనం ఇంకా పే చేయాల్సింది. ఓకేనా. పే చేయాల్సినవన్నీ కూడా మనకి ఖర్చులు అప్పులాగా ట్రీట్ చేస్తున్నాం. పే చేసేసినామంటే అదేంటి? మనకది ఇన్కమ్. సో ఇన్కమ్ని మైనస్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ 3,500. నెక్స్ట్ వన్ ఏంటమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ 3,500. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం 3,000. సో మనకి ఇక్కడ ఈ ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ప్రొఫార్మాలో లేదు. సో ఇక్కడ దీన్ని తీసుకోవాలా వద్దా అనేది డౌట్. ఓకే. సో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏం తీసుకుంటాం అమ్మ? జనరల్గా మనకు వచ్చేది ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్. దట్స్ ఎనఫ్.
బట్ ఇక్కడ ఏమంటున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం. సో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఎవరు, సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అంటున్నాం. సో ట్యాక్స్ ఎవరు పే చేస్తారమ్మా, ట్యాక్స్ అనేది ఎవరైతే అమౌంట్ వాళ్ళు తీసుకున్నారో సో పర్సనల్గా, సో తనకి తాను పే చేయాలి. అక్కడ ఏ పర్సన్ అయితే అపాయింట్ అవుతాడో తను మాత్రమే ట్యాక్స్ అనేది పే చేయాలి. సో ఇక్కడ ఇది ఏంటంటే మనం ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో తీసుకోవట్లేదు. ఇన్కమ్ ట్యాక్స్ పేడ్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఇట్ ఈస్ ఏ పర్సనల్ ఎక్స్పెన్స్. సో పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇక్కడ మనకు ఓన్లీ బిజినెస్ రిలేటెడ్, ఆల్రెడీ డెఫినేషన్లో ఏమొచ్చిందమ్మా, బిజినెస్ రిలేటెడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, బిజినెస్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ని మాత్రమే ఇక్కడ తీసుకుంటాం. పర్సనల్ ఎక్స్పెన్సెస్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో పోస్ట్ చేయట్లేదు. ఓకేనా. సో ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇక్కడ లైఫ్ అంటున్నాం. సో మన ఇన్సూరెన్స్ తీసుకుంటున్నామంటే అది మన పర్సనల్, సో అది బిజినెస్ రిలేటెడ్ కాదు. సో ఈ రెండు ఐటమ్స్ కూడా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రాదు. ఓకేనా. నెక్స్ట్ వన్ డిస్కౌంట్. సో చూడండి ఇక్కడ ఇచ్చారు డెబిట్ అని. సో ఇది క్రెడిట్ అంటే డిస్కౌంట్ రిసీవ్డ్, అప్పుడు మనం క్రెడిట్ సైడ్ తీసుకోవాలి. బట్ ఇక్కడ ఏమన్నారు, డిస్కౌంట్ డెబిట్. సో పేమెంట్ 500. అప్రెంటిస్ ప్రీమియం క్రెడిట్ అంటే ఇన్కమ్ రిసీవ్డ్, అప్రెంటిస్ ప్రీమియం రిసీవ్డ్ 1500. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇది క్రెడిట్. నెక్స్ట్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 250. సో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అనేది ఏంటి, ఎక్స్పెన్సెస్. రేట్స్ అండ్ ట్యాక్సెస్ 350, ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్పెన్సెస్. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 200 డెబిట్. సన్డ్రీ ట్రేడ్ ఎక్స్పెన్సెస్ 300 డెబిట్. నెక్స్ట్ రెంట్ రిసీవ్డ్ ఆన్ సబ్లెట్టింగ్ 1000. సో రెంట్ రిసీవ్డ్ మనకి రిసీవ్ అవుతుందంటే ఇన్కమ్ వస్తుంది. సో ఇది ఎక్కడ వస్తుంది, క్రెడిట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్. సో ఓకే కదమ్మా. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమొస్తుంది, బిజినెస్ రిలేటెడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్. సో మోస్ట్లీ ఇన్కమ్స్ వచ్చేసి ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, డివిడెంట్ రిసీవ్డ్, ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్, రెంట్ రిసీవ్డ్, గ్రాస్ ప్రాఫిట్. సో ఇవన్నీ కూడా ఏంటి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి రెంట్ పేడ్, శాలరీస్ పేడ్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, రేట్స్, ఎక్స్పెన్సెస్, డిప్రిసియేషన్స్, బ్యాడ్ డెబ్ట్స్, ఇవన్నీ కూడా ఎక్స్పెన్స్. అంటే మనకి ఇక్కడ బిజినెస్ రిలేటెడ్ ఐటమ్స్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, ఫ్యాక్టరీ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా ట్రేడింగ్ అకౌంట్లో పోస్ట్ చేయాలి. ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐఎమ్ రిపీటింగ్ మా, ఓకేనా. డోంట్ బీ టేక్ లైట్. సో ఆల్మోస్ట్ ఎవ్రీ డే కూడా మీకు ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు ఏదో వింటున్నాం అన్నట్టు కాదు, కొంచెం ఫోకస్ చేయండి అమ్మా. ఓకేనా. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐఎమ్ రిపీటింగ్ అగైన్ ఎవ్రీ డే స్టార్ట్ క్లాస్. ఓకేనా. ఎవ్రీ డే ఏంటమ్మా, క్లాస్ స్టార్ట్ అవుతుంది అంటే ప్రతిదీ మళ్ళీ బేసిక్స్ నుండి ప్రీవియస్ క్లాసెస్ని మొత్తం రివైండ్ చేస్తే మీకు మళ్ళీ ఫ్రెష్గా క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో ఏంటంటే మీరు అప్ టు డేట్గా ఉండాలమ్మా. ఈరోజు విన్నదే ఈరోజు మర్చిపోతే బాగుంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్లాసెస్లో ఏంటంటే మీకు ఇంకా కంటిన్యూస్గా ఉంటుంది, ఒకటే టాపిక్ కంటిన్యూస్గా కొన్ని ప్రాబ్లమ్స్ చేసి మళ్ళీ నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు జస్ట్ ఏంటంటే మేజర్ టాపిక్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఒక ఐడియా వస్తుంది. డైరెక్ట్గా మనం ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇంకా. ఓకేనా. సో ఇలా మనం ఇవి తీసుకోవాలి. పర్సనల్ ఎక్స్పెన్సెస్ రాదు. ఇక్కడ మనం ఏమంటున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ పేడ్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పేడ్. సో ఇది మన పర్సనల్ ఎక్స్పెన్సెస్, ఇది బిజినెస్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కాదు. సో అందుకే వీటిని మనం తీసుకోవట్లేదు. ఓకేనా. సో సొల్యూషన్ చూడండి అమ్మా. ఫార్మ్ ఎలా ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ మిస్టర్ అశోక్ అండ్ సన్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2016. మనకు నేమ్ ఇచ్చారు కదమ్మా, నేమ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ నేమ్ రాస్తున్నాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ మిస్టర్ అశోక్ అండ్ సన్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2016. సో ఫస్ట్ ఏమి ఇచ్చాను నేను ఇక్కడ,
గ్రాస్ ప్రాఫిట్. సో గ్రాస్ ప్రాఫిట్ ఎక్కడ వస్తుంది? క్రెడిట్ సైడ్. బై గ్రాస్ ప్రాఫిట్ 1,01,000. బై గ్రాస్ ప్రాఫిట్ 1,01,000. నెక్స్ట్ క్యారేజ్ అవుట్వర్డ్ 2,500. సో క్యారేజ్ అవుట్వర్డ్ అనేది ఏంటి? ఎక్స్పెన్సెస్. సో డెబిట్ సైడ్ క్యారేజ్ అవుట్వర్డ్ 2,500. నెక్స్ట్ సాలరీస్ 5,500. సాలరీస్ కూడా ఎక్స్పెన్సెసే కదా, అందుకే సాలరీస్ కూడా ఇక్కడే తీసుకున్నాం 5,500. రెంట్ 4,100. సో పేమెంట్ ఆఫ్ రెంట్ 4,100. ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం 900. సో ఇది కూడా పేమెంటే, మనం ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది పే చేయాలి. ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఎవ్రీ మంత్ మనం అక్కడ ఈ ప్రీమియం అమౌంట్ అనేది పే చేయాలి. సో ఇక్కడ ఫైర్ ఇన్సూరెన్స్ అంటున్నాం, లైఫ్ ఇన్సూరెన్స్. ఫైర్ ఇన్సూరెన్స్కి పేమెంట్ తీసుకుంటున్నాం, మరి లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవట్లేదు? ఫైర్ ఇన్సూరెన్స్ అనేది బిజినెస్కి చేస్తారు, రైట్? మనకు పర్సనల్గా చేస్తారమ్మా. మన హెల్త్కి మనం ఫైర్ ఇన్సూరెన్స్ తీసుకుంటామా? మనకి ఏదైనా జరుగుతుందమ్మా, ఫైర్ యాక్సిడెంట్ మనుషులకు జరుగుతుంది, జరగవచ్చు, అది ఆఫీస్లో జరుగుతుంది, బట్ మనిషికి అయితే ఫైర్ యాక్సిడెంట్ అయితే జరగదు కదా. సో ఫైర్ ఇన్సూరెన్స్ అనేది బిజినెస్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్. బిజినెస్కి మనం ఫైర్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం, బిజినెస్కి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోము. బిజినెస్కి లైఫ్ ఉంటుందా? నో, నెవర్. మనుషులకు ఉంటుంది లైఫ్ అనేది. సో పర్సన్స్కి ఉండేది లైఫ్. సో పర్సన్స్ పర్సనల్గా తీసుకునే ఇన్సూరెన్స్ ఏంటి? లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఎల్ఐసి ఉంటుంది కదా అలా. సో అందుకే మనం లైఫ్ ఇన్సూరెన్స్ని పర్సనల్ ఎక్స్పెన్సెస్గా ట్రీట్ చేస్తాం కాబట్టి దాన్ని ఇక్కడ మనం తీసుకోవట్లేదు. ఫైర్ ఇన్సూరెన్స్ అనేది బిజినెస్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్. సో దట్స్ వై వి ఆర్ టేకింగ్. ఓకేనా? ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం 900. నెక్స్ట్ బ్యాడ్ డెబ్ట్స్ 2,100. బ్యాడ్ డెబ్ట్స్ 2,100. నెక్స్ట్ డిస్కౌంట్ డెబిటెడ్ 500. సో 500 డిస్కౌంట్ డెబిటెడ్. డెబిట్ డిస్కౌంట్ అంటే డెబిట్ సైడ్, క్రెడిట్ అంటే క్రెడిట్ సైడ్. సో ఇట్ ఈస్ ఏ డిస్కౌంట్ అలౌడ్. అంటే మనం వేరే వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తున్నాం. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే మనకు వస్తుంది, అప్పుడు మనకి ఇన్కమ్ వస్తుంది. మనం వేరే వాళ్ళకి ఇస్తామంటే మనకు వచ్చే ఇన్కమ్ అనేది తగ్గుతుంది. సో ఈ ఆల్రెడీ డిస్కౌంట్ అలౌడ్ రిసీవ్డ్ అనేది క్యాష్ బుక్లో చేసాం కదమ్మా. సో డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే మనకి రిసీవ్ అవుతుంది, అంటే మనం పే చేయాల్సిన అమౌంట్ అనేది మనకు తగ్గుతుంది. అంటే మనకు ఒక ఎక్స్పెన్సెస్ తగ్గుతుందంటే ఇన్కమ్ పెరిగినట్టే కదా. సో డిస్కౌంట్ అలౌడ్ అంటే మనం వేరే వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వడం, అంటే మనకి రావాల్సిన అమౌంట్లో డిస్కౌంట్ ఇస్తే మనకి రావాల్సిన అమౌంట్ అనేది ఇంకా తగ్గుతుంది, మన ఇన్కమ్ అనేది తగ్గుతుంది. ఓకేనా? నెక్స్ట్ అప్రెంటిస్ ప్రీమియం 1,500 క్రెడిటెడ్. అప్రెంటిస్ ప్రీమియం 1,500. సో క్రెడిట్ అంటే అది రిసీవ్డ్ ఐటమ్. సో అప్రెంటిస్ ప్రీమియం 1,500. నెక్స్ట్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 500. సో ఇది కూడా ఏంటమ్మా, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అనేది ఎక్స్పెన్సెస్. సో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ సో 250 మా 500. నెక్స్ట్ రేట్స్ అండ్ ట్యాక్సెస్ 350. నెక్స్ట్ వన్ ఏంటి? రేట్స్ అండ్ ట్యాక్సెస్ 350. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 200. సో ఇది కూడా పేమెంట్. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఏంటమ్మా, పేమెంట్ 200. ట్రేడ్ ఎక్స్పెన్సెస్, సన్రీ ట్రేడ్ ఎక్స్పెన్సెస్ 300. సో ఎక్స్పెన్సెస్ అన్నాం కాబట్టి డెబిట్ సైడ్. నెక్స్ట్ రెంట్ రిసీవ్డ్ ఆన్ సబ్లెటింగ్ 1,000. సో రెంట్ రిసీవ్డ్, ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ ఇన్కమ్. సో బై క్రెడిట్ సైడ్ బై రెంట్ రిసీవ్డ్ ఆన్ సబ్లెట్టింగ్ ఎంతమ్మా, 1,000. సో టోటల్ 1,01,000, 1,02,000, 1,03,500. టోటల్ ఎంత? 1,03,500. సో ఇదే టోటల్ ఇక్కడ వేసుకుంటున్నాం. ఎక్స్పెన్సెస్ని మైనస్ చేయండి. 2,500, 5,500, 4,100, 900,
సో ఇక్కడ చూడండి అమ్మా 4100 ప్లస్ 900 5000, 5000 ప్లస్ 5500 10500 ప్లస్ 25 13000, 15100, 15600, 15850, 15900, 16200, 16400, 16500. సో టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయమ్మా 16500. 1,03,500 మైనస్ 16,500 చేస్తే మనకి ఎంత వచ్చిందమ్మా 86,800 ఈజ్ ద నెట్ ప్రాఫిట్. ఇదేంటి 86,800 అనేది నెట్ ప్రాఫిట్. సో ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. ఈ నెట్ ప్రాఫిట్ అనేది క్యాపిటల్కి ప్లస్ చేయాలంటే బ్యాలెన్స్ షీట్లో నెట్ ప్రాఫిట్కి ఈ 86,800 అనేది యాడ్ చేయాలి. ఓకేనా. సో టోటల్ ఎంత వచ్చిందమ్మా 1,03,500. సో ఎక్స్పెన్సెస్ అన్నిటిని మైనస్ చేస్తే బ్యాలెన్స్ 86,800. సో ఈ 86,800 అనేది ఏంటి నెట్ ప్రాఫిట్. ఈ నెట్ ప్రాఫిట్ని క్యాపిటల్కి ప్లస్ చేయాలి, బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా. నెట్ ప్రాఫిట్ని ప్లస్ చేయాలి, ఇంకేదైనా డ్రాయింగ్స్ ఉంటే మైనస్ చేయాలి. ఓకే. సో ఇలా చేయాలమ్మా. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇండైరెక్ట్ ఇన్కమ్, అది బిజినెస్ రిలేటెడ్ ఇన్కమ్స్ అండ్ బిజినెస్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్. ఫ్యాక్టరీ రిలేటెడ్ అన్నీ కూడా ట్రేడింగ్ అకౌంట్లో వస్తుంది. బిజినెస్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తుంది. పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఏది కూడా ఇక్కడ రాదు, ట్రేడింగ్ అకౌంట్లో రాదు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎక్కడ కూడా మనకి పర్సనల్ ఎక్స్పెన్సెస్ అనేది రాదు. సో నెక్స్ట్ ఏంటంటే మనం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది కంబైన్డ్గా చేసేయాలి. అంటే ఒకటేసారి ఒకటే ప్రొఫార్మాలో ట్రేడింగ్ అకౌంట్, దాని కిందే మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొకటి ఉందమ్మా మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఇక్కడ చూడండి అమ్మా మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? సో మ్యానుఫ్యాక్చరింగ్ మీన్స్ ప్రొడ్యూసింగ్ ద ప్రోడక్ట్. మ్యానుఫ్యాక్చర్ చేయడం అంటే ఏంటి? ఏదైనా ప్రోడక్ట్ని మనం ప్రిపేర్ చేయడం, తయారు చేయడం. అవునా. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామంటే ఎక్కడ చేస్తాం మనం? ఫ్యాక్టరీ. సో అకౌంట్ ఏంటంటే అక్కడ మనకి ప్రాఫిట్ ఆ లాస్, సో రెండు ఇంక్లూడ్ అయి ఉంటుంది ఇక్కడ, ట్రేడింగ్ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో చూడండి, those concerns which convert raw materials into finished goods are required to find out the cost of goods manufactured besides gross and net profit of the concern. సో ఏంటమ్మా కన్వర్ట్స్ రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్. సో మనకు ఒక ప్రోడక్ట్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? ఫస్ట్ రా మెటీరియల్ మనం తీసుకొచ్చి దాన్ని ప్రాసెసింగ్ చేస్తే మనకి ఫినిష్డ్ గూడ్స్ అనేది వస్తుంది. సో హియర్ వీఆర్ కన్వర్టింగ్ రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్. సో ఈ రా మెటీరియల్ని మనం ఫినిష్డ్ గూడ్స్గా రెడీ చేయడానికి మధ్యలో ఈ ప్రాసెస్కి ఎంత కాస్ట్ అవుతుంది అనేది మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఈ ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా? దీంట్లో మనకి ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటుంది? రా మెటీరియల్ టు ప్రాఫిట్ గూడ్స్ అంటే గ్రాస్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్, ఇవి రెండు కూడా మనకి ఇక్కడ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో రిక్వైర్డ్ టు ఫైండ్ అవుట్ ద కాస్ట్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ బిసైడ్ గ్రాస్ అండ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ ద కన్సర్న్. సో మనకి ఆ ప్రోడక్ట్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి ఎంత కాస్ట్ అయ్యింది క్యాలిక్యులేట్ చేయడానికి ఏమేమి అవసరం ఉంటుందమ్మా? గ్రాస్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్. These are manufacturing cum trading concerns. In order to have full information about the goods manufactured, these concerns firstly prepare manufacturing account and then prepare trading and profit and loss account. సో ఇక్కడ మనకి ఏంటి
ద మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అంటే రా మెటీరియల్ని ఫినిష్డ్ గూడ్స్గా మనం ప్రొడ్యూస్ చేయడానికి అక్కడ ఎంత కాస్ట్ అయితే అయ్యింది అని తెలుసుకోవడానికి గ్రాస్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్స్ రెండు బేస్ అయి ఉంటుంది. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఆ ప్రోడక్ట్ కాస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఏమొస్తాయి, క్రెడిట్ సైడ్ ఏమొస్తాయని చూడండి అమ్మా. మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ స్టార్ట్స్ విత్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ కన్జ్యూమ్డ్. ఓకేనా, కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ కన్జ్యూమ్డ్. ఇక్కడ మనకి మెటీరియల్స్ వస్తున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ అంటేనే ప్రొడ్యూస్ చేయడం, అవునా. సో ప్రొడ్యూస్ చేస్తున్నామంటే ఏం చేస్తున్నామమ్మా, రా మెటీరియల్స్తోనే ఫినిష్డ్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆ రా మెటీరియల్స్, ఆ మెటీరియల్ కాస్ట్, మెటీరియల్స్ కన్జ్యూమ్డ్. సో ఫైనల్గా మనకి మెటీరియల్ వాల్యూ రావాలి అంటే ఈ మెటీరియల్ కన్జ్యూమ్ ఎలా వస్తుంది, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ప్లస్ పర్చేసెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. ఓకేనా, ఓపెనింగ్ మెటీరియల్ ప్లస్ పర్చేస్ మైనస్ క్లోజింగ్ మెటీరియల్, అప్పుడు మనకు వచ్చేదే మెటీరియల్ కన్జ్యూమ్. ఓకేనా, ఈ మెటీరియల్ కన్జ్యూమ్ అనేది ఎలా వస్తుందమ్మా, టు స్టార్ట్ విత్ డెబిట్ సైడ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ అంటాం. సో ఈ మెటీరియల్ ఎలా వస్తుంది మనకి, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్, మనకి ఇక్కడ 2 డిఫరెంట్ స్టాక్స్ ఉంటాయి. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, అవునా. అప్పుడు ఓపెనింగ్ స్టాక్కి పర్చేసెస్ ఉంటాయి కదమ్మా, పర్చేస్ యాడ్ చేయాలి. ఆ టోటల్కి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ని మైనస్ చేస్తే వచ్చేదే మెటీరియల్ కన్జ్యూమ్. నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్, ఎగ్జాంపుల్ కస్టమ్ డ్యూటీ, ల్యాండింగ్ ఛార్జెస్, ఎక్సైజ్ డ్యూటీ, క్యారేజ్, ఫ్రైట్, ఇన్వర్స్, ఇన్సూరెన్స్ ఆన్ ఇన్కమింగ్ రా మెటీరియల్ షుడ్ బి ఇంక్లూడెడ్ విత్ ద కాస్ట్ ఆఫ్. Next one, closing stock is taken and valued at lower cost of net realizable value deducted from opening stock. Next, it is followed by debit relating to indirect factory expenses. Indirect, example rents, rates, salaries of staff, power, light, heat, fuel, repairs and renewals, depreciation relating to factory property, etc. సో ఇవన్నీ కూడా ఏంటమ్మా, మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో డెబిట్ అవుతుంది. ఓకేనా, ఇండైరెక్ట్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ కూడా మనం ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ అంటున్నాం, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, అది ఫ్యాక్టరీలోనే. సో ఇక్కడ కూడా మనం ఫ్యాక్టరీ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ని తీసుకుంటున్నాం. నెక్స్ట్ వన్, total materials, productive wages and direct expenses should be adjusted for opening and closing stock of partly finished goods or work in progress. So what is work in progress? అసలు ఏంటమ్మా ఇక్కడ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటున్నాం. సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఏంటి అంటే ఇంకా అది ప్రాసెసింగ్లో ఉంది. ఓకేనా, అంటే మనం ఒక ప్రోడక్ట్ని రా మెటీరియల్ పర్చేస్ చేసి దాన్ని ప్రాసెసింగ్కి పంపించినప్పుడు మనకి ఫినిష్డ్ ప్రోడక్ట్ అనేది వస్తుంది. సో ఈ రా మెటీరియల్ ఫినిష్డ్ ప్రోడక్ట్గా రావడానికి మధ్యలో జరిగే ప్రాసెస్ని ఏమంటామమ్మా, వర్కింగ్ ప్రోగ్రెస్. సో ఈ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేది ఎప్పుడు అయిపోతుంది, ఫినిష్డ్ ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇంకా అది ప్రాసెసింగ్లో ఉంది, ప్రోడక్ట్ ప్రొడ్యూసింగ్ అనేది ప్రాసెసింగ్లో ఉంది.